బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆ పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్ని తప్పులను సరిదిద్దుతున్నామని కూడా అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ వాయిదా పడడం జరిగింది. మనతో పాటు మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఎమ్మెల్సీ కవిత గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ పైన చేయడం జరిగింది. అంటే ఆయనపై ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆయనను చైర్మన్గా ఎలా నియమించాలని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం మీరు? అయితే ఆమెకైతే మాట్లాడే హక్కు లేదు టీఎస్పీఎస్ చైర్మన్ గురించి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఆయన డీజీపీగా ఉన్నాడు. మరి అప్పుడు లేని అవినీతి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రిక్రూట్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. మీరు పెట్టిన టీఎస్పీఎస్ చైర్మన్లలోనే అవినీతి జరిగింది. ఇప్పుడు ఈయన నియమించడంతో ఆమెలో ఉన్నటువంటి ఆమె గతంలో చేసినటువంటి దొంగతనాలు ఏమైనా బయటపడతాయి టీఎస్పీఎస్లో అని భయపడుతున్నట్టుంది. ఒకవేళ ఆయన మీద ఆరోపణలు ఏమైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అడగాలి, కానీ మా ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసి మీరు ఆయనను తొలగించాలి అని చెప్పే డిమాండ్ చేసే హక్కు మీకు లేదు. ఓకే మేడం చెప్పండి, ప్రధానంగా అసెంబ్లీలో ముఖ్యంగా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ లీడర్కి వచ్చేసి గది మార్చారు, సాంప్రదాయంగా వస్తున్నటువంటి పెద్ద గది కాకుండా చిన్న గది మార్చారు అని చెప్పేసి దీనిపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని మొత్తానికి గెంటేస్తే రోడ్డు మీద ఉన్నాం మేము. ఆ చిన్న స్థలం అన్న ఇచ్చినాం, సంతోషించామని చెప్పండి. మేడం ఇంకొకటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు, టీఎస్ అనే పదం తీసి తెలంగాణ టీజీ అని ఎందుకు పెడతా ఉన్నారు అని చెప్పేసి కూడా దానిపై కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏ స్టేట్ను చూసినా ఏది స్టేట్కు కూడా మహారాష్ట్ర స్టేట్ లేకపోతే మధ్యప్రదేశ్ స్టేట్ అని ఎక్కడ కూడా లేవండి. ఛత్తీగఢ్ స్టేట్ అనేది ఉండకూడదు. స్టేట్ అనేది స్టేట్ పేరులో మాత్రమే తీసుకోవాలి. స్టేట్ అనేది తర్వాత మాట్లాడుకోవాలి. పేరే స్టేట్గా ఉండకూడదు. అందుకని టీజీ అనేది స్టేట్ పేరుగా పెట్టి తర్వాత స్టేట్ పెట్టుకోవాలి. కాబట్టి అది తప్పు ఉంది కాబట్టి దాన్ని సరి చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. మేడం చెప్పండి, ప్రధానంగా 6 గ్యారంటీలు ఎప్పటిలోగా అమలయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉందని చెప్పి 100 రోజుల్లో అని చెప్పాము. ఇప్పటికే 2 చేసాము. ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకొక 2 చేయబోతా ఉన్నాము. అదే పద్ధతిలో మిగతావి కూడా వీలైనంత తొందరలో అందరికీ కూడా అందిస్తాం. ముఖ్యంగా మేడం చెప్పండి మేడం, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు రాబోతా ఉన్నారు వాళ్ళు? మాకు అవసరమేం లేదండి. మాకు సరిపోని మెజారిటీ ఉన్నది. మా ప్రభుత్వం చాలా పగడ్బందీగా ఉన్నది. మా ప్రభుత్వం ఎక్కడా కూడా పడిపోయేటువంటి ప్రసక్తి లేదు. పదే వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదన్నీ కూడా వాళ్ళు పగటికాలలుగా అంటూ ఉన్నారు తప్పితే అటువంటిది జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మేడం ఫైనల్గా చెప్పండి, కొండా మురళి గారిని ఏ పొజిషన్లో చూడబోతున్నారు రాష్ట్ర ప్రజలు? తప్పకుండా మళ్ళీ గతంలో ఉన్న స్థాయికి ఆయన వస్తారు మళ్ళీ. సో ఇది మంత్రి కొండా సురేఖ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏదైతే కవిత వ్యాఖ్యానం చేసిందో టీఎస్పీఎస్సీ చైర్మన్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగిందో, ఇప్పుడు ఆమెకు అవినీతి గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాలు కూడా గత ప్రభుత్వమే కదా ఆయన డీజీపీ చేసిందని చెప్పి కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కొండా మురళిని కూడా రాబోయే రోజుల్లోనే మంచి ఉన్నత స్థానంలో కూడా రాష్ట్ర ప్రజానికం చూడబోతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నోమన్తో రాజు, న్యూస్ 360 అసెంబ్లీ నుంచి.